హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బెర్లిన్ మెమరీస్ విత్ ప్రియా. ఇవాళ మీకు బెర్లిన్లో మొట్టమొదటిగా కట్టిన ఒక పార్క్ చూపించబోతున్నాను. ఇది ఫ్రెడరిక్ II రాజు 100th యానివర్సరీ జ్ఞాపకంగా 1840లో కన్స్ట్రక్ట్ చేసిన పార్క్ అన్నమాట. అందుకనే ఆయన గుర్తుగా ఈ పార్క్ పేరు ఫ్రెడరిక్ షైన్ పార్క్. సో ఇక్కడ మీరు చూస్తున్న ఫౌంటైన్ ఫెయిరీ టైల్ ఫౌంటైన్ అన్నమాట. ఈ ఫెయిరీ టైల్ ఫౌంటైనే ఈ పార్క్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ ఈ ఫౌంటైన్లో మొత్తం 106 స్కల్ప్చర్స్ ఉంటాయట. ఇందులో జర్మన్ ఫోక్ టైల్ క్యారెక్టర్స్ అన్నీ కనిపిస్తాయంట. హ్యాన్సెల్ అండ్ గ్రాటెల్, రెడ్ రైడింగ్ హుడ్ అండ్ పుస్ ఇన్ బూట్స్, ఇట్లాంటివన్నీ చూసారా. అక్కడ ఒక పిక్చర్ నేను క్యాప్చర్ చేసి పెట్టాను, ఆ ఫౌంటైన్లో పిక్చర్, అది హ్యాన్సెల్ పిక్చర్ అన్నమాట. అలానే ఇక్కడ స్లీపింగ్ ప్రిన్సెస్ ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో ఇట్లాంటి ఎన్నో అందమైన స్కల్ప్చర్స్, అంటే లిటిల్ జర్మన్ టైల్స్లో ఉన్న స్కల్ప్చర్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. సో అలా మేము ఈ ఫ్రెడరిక్ షైన్ పబ్లిక్ పార్క్లో వాక్ స్టార్ట్ చేసేసాం. సో ఈ ఫ్రెడరిక్ షైన్ పబ్లిక్ పార్క్లో చాలా వాటర్ ఫౌంటైన్స్ కనిపించాయి. ఎంట్రన్స్లో ఒక 2 కనబడ్డాయి. అది ఫస్ట్ మెయిన్ ఫౌంటైన్, నేను ఇందాక చెప్పినట్టు అది ఫెయిరీ టైల్ ఫౌంటైన్. ఇలా లోపలికి వెళ్ళాక ఇంకొక చిన్న ఫౌంటైన్ కనబడింది. ఇది పిల్లలు డాల్ఫిన్స్తో ఆడుకుంటున్న స్కల్ప్చర్స్ అన్నీ ఉన్నాయి ఈ ఫౌంటైన్ దగ్గర. ఇది 1840లో కన్స్ట్రక్ట్ చేసిన ఒక పబ్లిక్ పార్క్. సో బెర్లిన్లో మొట్టమొదటిగా కట్టిన పబ్లిక్ పార్క్ అన్నమాట. ఆ స్కల్ప్చర్స్ని అలానే వాళ్ళు దాన్ని రిస్టోర్ చేసి చాలా బాగా చూసుకుంటున్నారు. అండ్ ఈ పార్క్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నేను జర్మనీలో పాయింట్అవుట్ చేసిన ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే కిటీ పార్టీస్ కానీ అన్నీ ఇలాంటి పబ్లిక్ పార్క్స్లో చాలా అందంగా అరేంజ్ చేసుకుంటారు. ఒక సరదాగా పిక్నిక్ లాగా పెట్టుకొని, ఇందాక మీరు చూసారు కదా, ఒక ఫ్యామిలీ ఎవరితో బర్త్డే సెలబ్రేట్ చేస్తుంది, కంప్లీట్గా చెట్లకి బెలూన్స్ని అరేంజ్ చేసేసి నీట్గా ఒక ఫోల్డింగ్ టేబుల్స్ అన్నీ పెట్టేసుకొని మంచిగా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. ఇక్కడ చాలా అందంగా, అంటే పీస్ఫుల్గా లైఫ్ని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ హెడేక్స్ తీసుకోరు. పార్టీ అని హడావిడి చేసేయడం అలా ఏం ఉండదు. పార్టీని కూడా ఒక పాట్లక్ లాగా చేసుకుంటారు. తల ఒక ఐటెం తెచ్చుకుంటారు అండ్ చిన్నగా వాళ్ళు కూర్చుంటున్న ప్లేస్ని డెకరేట్ చేసుకుంటారు అండ్ ప్రశాంతంగా పార్టీ చేసుకుంటారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఇదే పార్క్లో వాటర్ ఫౌంటైన్ లాగా, ఒక వాటర్ పార్క్ లాగా ఒకటి చూసాం మేము. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పిల్లలందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు ఈ వాటర్ పార్క్లో. సో సమ్మర్ కదా, ఇది ఓన్లీ సమ్మర్ సీజన్లోనే ఆన్ ఉంటుంది అనుకుంటా. అండ్ ఈవినింగ్ 4 o'clock వరకే ఇది ఆన్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఆన్ చేస్తారు ఆఫ్టర్ 12 PM. తర్వాత 4 వరకే ఈ వాటర్ ఫౌంటైన్ ఓపెన్ ఉంటుంది అనమాట. మేము ఆ రోజు బట్టలు ఏం తీసుకెళ్ళలేదు, అది ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము ప్రిపేర్డ్గా వెళ్ళలేదు కాబట్టి పిల్లలు ఆడుకోలేదు. బట్ ఇట్ వాజ్ వెరీ నైస్. చాలా బాగుండింది, ఆడుకోవడానికి ఒక మంచి ప్లేస్ అన్నమాట. సో అలా ముందుకు వెళ్ళిపోగానే ఇక్కడ చిన్న చిన్న పబ్లిక్ పార్క్స్, అంటే పిల్లల ప్లే గ్రౌండ్స్ అంటారు కదా, పిల్లల రైడ్స్ అవి ఉన్న ప్లే గ్రౌండ్స్, అలా మల్టిపుల్ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి ఇందులో. 1, 2, 3, 4 అట్లా. నేనైతే ఆ నేను మొత్తం ఎంటైర్ పార్క్ నడుస్తున్నప్పుడు నాకు మినిమం 4 డిఫరెంట్ పార్క్స్ కనపడ్డాయి విత్ డిఫరెంట్ ప్లే ఏరియాస్ అన్నమాట. డిఫరెంట్ ప్లే రైడ్స్ అన్నీ ఉన్నాయి అందులో. ఇది ఒక్కటే కాదు, మేము ఇది మీకు ఇప్పుడు కనిపిస్తున్నది ఎంట్రన్స్లో మాకు కనబడిన ఒక ప్లే గ్రౌండ్. ఫస్ట్ ఒక సెక్షన్ టూడ్లర్కి ఉంది. ఆ పక్కన కొంచెం ముందుకెళ్ళాక, ఆ పక్కకి వెళ్ళాక పెద్దవాళ్ళు ఆడుకునే రైడ్స్ అవి ఉన్నాయి. ఇలాంటివి మాకు 3-4 కనబడ్డాయి లోపలికి వెళ్ళాక. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పబ్లిక్ పార్క్స్ అనుకుంటా, ఫ్రెడరిక్ షైన్ పబ్లిక్ పార్క్. అందులో ఒక మంచి ఏమంటారు
అట్రాక్షన్ పాయింట్ ఏంటి అంటే డిఫరెంట్ రైడ్స్, చాలా మల్టిపుల్ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి లోపల. అండ్ ఇక్కడ మాకు ఒక ఆప్రికాట్ ట్రీ కనబడిందండి. ఫస్ట్ ఏంటి చెట్టు, ఇన్ని కాయలు ఉన్నాయి అండ్ పండిన కాయలు కూడా భలే ఉన్నాయి అని మేము చూస్తే అది ఆప్రికాట్ ట్రీ. మేము లిటరల్లీ కోసుకొని తిన్నాము. ఆ రెడ్ కలర్ పండిపోయిన పండు ఉంది కదా మీరు అక్కడ కనిపిస్తున్నది, మా చేతికి అందితే మేము కోసుకొని తిన్నాము. అది ఆప్రికాట్ టేస్టే వచ్చింది. సో మేము గూగుల్లో సర్చ్ కూడా చేసాము ఈ గూగుల్ లెన్స్ ద్వారా. ఇది స్మాల్ ఆప్రికాట్ ట్రీ అంట. అట్లా జస్ట్ అలా పడుందంతే ఆ పార్క్లో, పక్కన ఎవరు దాన్ని పట్టించుకోవట్లే. అసలు నిజంగా భలే ఉన్నాయి ఆ కాయలు కూడా తినడానికి టేస్టీగా. ఇంకా మా కోతి పిల్ల ఉంది కదా, మా చిన్న పాప, నెంబర్ 1 కోతిదనమాట అదైతే. సో చూడండి దాని వేషాలు ఇక్కడ. ఇంకా అసలు బొంగరం తిరిగినట్టు తిరిగిపోతుంది దాని బాడీ. అసలు ఈ హ్యాంగింగ్ రోప్స్ కనబడితే ఈ ఏమంటారు మంకీ హ్యాంగింగ్ బార్స్ ఉంటాయి కదా, ఆ వాటి మీద కూడా చాలా సునాయాసంగా ఎక్కేస్తుంది కోతి పిల్లలాగా. సో మాకు కూడా ఎంజాయ్ చేస్తాం మేము దాని ఆటలు చూసి, మాకు కూడా ఇష్టమే అది అలా ఆడుకుంటూ ఉంటే. సో అలా కొంచెం ముందుకు వెళ్తే ఒక లేక్ ఉందట. మేము ఆ లేక్ చూద్దామని కొంచెం ముందుకు వెళ్తున్నాము. ఆ లేక్ వెళ్ళే దారిలో ఇక్కడ ఒక స్టాచ్యూ కనబడింది. సో ఈ స్టాచ్యూ దగ్గర మేము కొన్ని మంచి ఫొటోస్ తీసుకున్నాము, చూడ్డానికి బాగుంది ప్లేస్ అని చెప్పేసి. సో ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫ్రెడరిక్ షైన్ పార్క్ లోపల చాలా వెరైటీస్ ఆఫ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది, బీచ్ వాలీబాల్ ఫీల్డ్స్ ఉంటాయి, అలానే ఓపెన్ ఎయిర్ టెన్నిస్ ఏరియా కూడా ఉంటుంది. ఈ ఫ్రెడరిక్ షైన్ పబ్లిక్ పార్క్లో గొప్పతనం అదనమాట. వాకింగ్ కోసమే కాదు, జస్ట్ పార్కే కాదు, పిల్లల పార్క్స్ ఒక్కటే కాదు, అది కాకుండా బాస్కెట్బాల్ కోర్ట్, బీచ్ వాలీబాల్ ఫీల్డ్స్ అండ్ ఓపెన్ ఎయిర్ టెన్నిస్ ఏరియా అన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కోర్ట్ ఖాళీగా ఉంటే మనం వెళ్ళి యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు కనుక బెర్లిన్లో ఉంటే తప్పకుండా ఫ్రెడరిక్ షైన్ ఫోక్షోక్ పార్క్ని మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పబ్లిక్ పార్క్ ఇన్ బెర్లిన్. సో ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ మోర్ సచ్ బెర్లిన్ అప్డేట్స్. ఇలాంటి ఒక మంచి ప్లేస్తో మరొక వీడియోలో మేము ముందుకు వచ్చేస్తాను. చూస్ ఆఫ్ వీడియోసేన్.